సిస్టర్ ఇక్కడ అనుకోవట్లేదు అంటే ఇక తినకూడదు అని అనుకోవట్లేదు. తినే ఈ లోపల తినే అంతే. గుడ్లతో కేక్ చేసి వీధంతా పంచి. అబ్బా అబ్బబ్బబ్బబ్బా! ఎందుకు దుబాయ్ పంపించేస్తాం. దుబాయ్. హాయ్ సతీష్ గారు తిన్నారా అంటుంది సీత. వాళ్ళకి ఏమి కాకపోతే నువ్వు తిను. వాళ్ళకి ఏమి కాకపోతే నువ్వు తిను. కేక్ బంచా వద్దులే, మన మీదే ప్రయోగం చేసుకుందాం. తప్పు తప్పు. రత్నమ్మ గారు హాయ్ అంటున్నారు శ్రీనుబాబు. చేతబడి చేసి పంపిస్తావు పంపు. అక్కడి నుండి ఇక్కడికి వచ్చేలోపు అంత గాలిలో పోద్ది. విమానంలో బోల్డ్ గాలి వేసేస్తుంది, ఎగిరిపోద్ది. తిన్నా సీత గారు, మీరు తిన్నారా అంటున్నారు సతీష్. రత్న అమ్మ హాయ్ అంటున్నారు శ్రీలత. అమ్మ 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 అంటుంది సంగీత. మేము తిన్నాము సతీష్ గారు అంటున్నారు సీత. చేతబడి అక్కడే చేయిస్తా. ఇక్కడ నువ్వు లేవుగా, ఎలా చేస్తావు? నువ్వు వచ్చి చేయించాలి, నువ్వు లేకపోతే అక్కడ అవ్వదు. ఇంకో ఇవాళ లైవ్ అయ్యాక వేసుకుందాం అలా ట్యాబ్లెట్ అనుకుంటున్నానా. ఇంకా బద్ధకం వచ్చేస్తుంది. లైవ్ ముందే బిళ్ళ కూడా మింగేసాను ఇవాళ. లేకపోతేనే ఆ ట్యాబ్లెట్ అక్కడే ఉంటుంది. అలాగే 3 అట్లు ఉండిపోయినాయమ్మా. ఒక వారంలో ఒకటి తెప్పించుకుంటానా. ఎప్పుడు మింగాలి దేవుడా. అయిపోయాయి. ఏంటి అయిపోయాయి? కూర అయిపోయాయి. అక్కడే చేస్తావు. ఇంకా 3 ఉంటాయి. ఇంకా 3 ఉంటాయి. మరి నా దగ్గరికి వచ్చేసరికి అంతమాట మేము తిరుగుబడి చేసేది చేస్తుంది అప్పటికి. మేము కనిపెట్టేస్తాం. ఇవాళ మా లక్ష్మీ జయంతి వచ్చింది కదా, ఇందాక వచ్చిందా? ఊర్లు పెట్టే మా లక్ష్మీ జయంతికి నాకు దెబ్బ రొట్టె మా అక్కకి చూపించాలని దెబ్బ రొట్టె వేసుకుని తినేస్తుంది. ఎందుకు వచ్చిన గోళ్ళే, అసలే బాగోలేదు నీకు. హలో తమ్ముడు గారు, జై శ్రీరామ్, సుమధ్యాహ్నం. అక్కయ్య గారు బాగున్నారా? నమస్తే తమ్ముడు, బాగున్నాను. మీరు భోంచేశారా? ఎలా ఉంది మీకు ఇప్పుడు? హెల్త్ ఓకేనా? దెబ్బలు పాపం పడిపోయారు కదా. కామేశ్వరి వచ్చింది, హాయ్ 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 అంటుంది. సంగీత హాయ్ అంటుంది. ఓకే, లైక్ కొట్టి అక్కయ్య గారు 13 అంటున్నారు మా నేతన్న తమ్ముడు. అమ్మ మన ఇద్దరం తిందాంలే అమ్మ. తినేద్దాం, ఏం కాదు. ఏదే మళ్ళీ ఏదైనా వస్తే నన్నే అంటారు. అసలే నిన్నే అంటారు మరి. హాయ్ హలో పెద్దమ్మ, భోజనం చేసావా అంటుంది కామేశ్వరి. తిన్నాను, నువ్వు తిన్నావా కామేశ్వరి? జై శ్రీరామ్. తిన్నారా అన్నా అంటున్నాడు శ్రీనిబాబు. కామేశ్వరి అక్క హాయ్ అంటున్నారు శ్రీలత. హాయ్ సతీష్ తమ్ముడు అంటున్నారు కామేశ్వరి. మీకు లేదులే సిస్టర్, మా అన్నయ్యకి మాత్రమే ఆ కర్రీ. అవునా? జై శ్రీరామ్, సుమధ్యాహ్నం శ్రీను బ్రదర్ అంటున్నారు శ్రీనుబాబు. మా నేతన్న తమ్ముడు, నేతన్న అన్నయ్య హాయ్ అంటుంది శ్రీలత. భోజనం చేసావు? ఇప్పుడు పర్వాలేదు అక్కయ్య గారు, ఇప్పుడే భోజనం చేశాను అక్కయ్య గారు. ఓకే ఓకే, రెస్ట్ తీసుకోండి పాపం. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనను అది గొదవ కాదు, విత్తనంబు మరి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినరవేమ. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనది గొదవు కాదు, విత్తనంబు మరి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినురవేమ. ఓ మమ్మూసిస్, ఏంటి అంటుకుంటున్నావు? చేతబడి చేసిందంట, తింటావా మా? మమ్మూకి మంచిది, తమమ్మకి మంచిది పెడతాడు. తమమ్మ చేతబడి చేసింది మీకు, మిగతా కర్రీ అంతా మాకు. తమమ్మకి స్పెషల్ పెద్ద పెద్ద రైలన్నీ ఏరి పక్కన పెట్టాడంట. అవన్నీ తమమ్మకి. మంచి మనసుతో చేసిన చిన్న పనైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది. పెద్ద మర్రి చెట్టు కూడా విత్తనము చిన్నదే కదా. అవును, దాని తాత్పర్యం అంతే అంతే.